హుజూరాబాద్ నియోజకవర్గ రాజకీయం రోజు రోజుకి వేడెక్కుతా ఉంది. తారాస్థాయికి పోతా ఉన్నది. ఇక మాటల నుంచి చేతల దాకా కూడా వెళ్ళిపోయినటువంటి సందర్భం మనకి కనబడుతా ఉన్నది. ఏకంగా రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 100 కోట్ల స్కామ్ చేసిండు. ప్లయాష్ విషయంలో 100 కోట్ల స్కామ్ చేసిండు. అది అవునా కాదా పొన్నం ప్రభాకర్ తేల్చాలి. రైట్ పా ప్రమాణం చేద్దామని చెప్పి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే సవాల్ విసురుతా ఉన్నాడు. రోజు కూడా డైరెక్ట్ లైవ్ లో కూడా తాను అక్కడ ఏదైతే ఆ ప్లాయస్ నడుస్తూ ఉన్నదో, రవాణా లారీలలో పోతా ఉన్నదో, డైరెక్ట్ అక్కడికి కూడా వెళ్ళి ఆయన చెప్తా ఉన్నాడు 100కి 100% స్కామ్ జరుగుతూ ఉన్నది. ఎన్టీపీసీ రామగుండం ఎంటీపీసీ నుంచి కూడా రోజుకి వందల లారీలు పోతా ఉన్నాయి. ప్రతిరోజు దీని నుంచి అధికారులందరికీ తెలుసు ఈ విషయం. 50 లక్షల రూపాయలు మంత్రికి అందుతా ఉన్నాయి. ఇది మొత్తం మంత్రి కనుసంధంలోనే జరుగుతూ ఉన్నదని చెప్పి సవాల్ విసురుతా ఉన్నాడు. మరిగా నిన్ననే తాజాగా సెల్పూర్ హనుమాన్ టెంపుల్ వద్దకి రా, సెల్పూర్ హనుమాన్ టెంపుల్ దగ్గరికి పోయి ప్రమాణం చేద్దాం. నువ్వు 100 కోట్ల అవినీతి చేయలేదని చెప్పి నువ్వు ప్రమాణం చేయి, 100 కోట్లు నువ్వు చేసినావని చెప్పి నేను ప్రమాణం చేస్తా అని చెప్పి కౌశిక్ రెడ్డి నిన్న కూడా పోలీసు వాళ్ళు లేదండి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది, లా అండ్ ఆర్డర్ ఇబ్బంది ఉంటుంది, మీరు పోవద్దని చెప్తుంటే ప్రతి మండలం నుంచి కూడా కొన్ని వేల మంది కార్యకర్తలు వస్తారని చెప్పినా కూడా మరి నేను అక్కడికి వెళ్ళి నేను పోను, ఎవరిని తీసుకపోను, ఒక్కనే పోయి ప్రమాణ స్వీకారం చేస్తా అంటే పోలీసు వాళ్ళు ఆపితే ఆయన మార్గ మధ్యంలోనే తడి బట్టలతోటి హనుమాన్ దేవుని ముందు ఆయన ప్రమాణం చేసి నీటి అందుకున్నాడు. మరి ఈ రోజు కూడా తెలంగాణ భవన్కి తన పార్టీ కార్యకర్తలు నాయకులందరితోనూ కూడా పోయి సాక్ష్యాలతో పాటు అక్కడ జరిగినటువంటి వేబిల్స్ ని వాటన్నిటిని కూడా చూపించేసేసి మరి 100కి 100% సవాల్ విసురుతా ఉన్నాడు. మరి వెంకటేశ్వర స్వామి జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి మరి వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరికి పోదాం, పోయేసేసి మరి మనం ప్రమాణం చేద్దామని చెప్పేసి కూడా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆయన పోతా ఉన్నాడు. ఇక ఈ రోజు కూడా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ భవన్ కి తన నాయకులందరినీ కూడా తీసుకొని పోయిండు. తన నాయకుల్ని తీసుకొని పోయి మరి ఈరోజు అక్కడ కూడా చెప్తా ఉన్నాడు క్లియర్ గా అక్కడ వే బిల్స్ కి సంబంధించినటువంటి అన్నిటిని కూడా చూపిస్తా ఉన్నాడు. 100కి 100% మంత్రి 100 కోట్ల స్కామ్ చేసిండు. వెంకటేశ్వర స్వామి గుడికి పోయి ప్రమాణం కూడా చేస్తాం, దమ్ముంటే రావాలి అని చెప్పి పొన్నం ప్రభాకర్కి సవాల్ విసురుతా ఉన్నాడు. మరి నిజంగానే స్కామ్ జరిగిందా? ఎందుకు ఈ విషయంపై పొన్నం ప్రభాకర్ మాట్లాడట్లేదు? నిన్న కూడా ప్రమాణానికి రాలేదు, ఈ రోజు కూడా ప్రమాణానికి సవాల్కి సిద్ధమే అని చెప్పి ఆయన తెలంగాణ భవన్ నుంచి వెళ్ళి ఆయన కార్యకర్తలను తీసుకొని బయలుదేరినటువంటి సందర్భం కూడా మనకి ఇక్కడ కనపడతా ఉన్నది. చూడండి ఒకసారి నాయకులందరినీ కూడా, ఇక షేక్ సోహెల్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆయన మిగతా నాయకులను కార్యకర్తలను అందరినీ కూడా తీసుకొని బయలుదేరినటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉంది. మరి పొన్నం ప్రభాకర్ గారు ఏడున్నారు? ఎందుకు స్పందించట్లేదు? మీ మీద 100 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి మీ ప్రత్యర్థి ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపణలు చేస్తా ఉన్నాడు, వేబిల్స్ మొత్తం కూడా చూపిస్తా ఉన్నాడు, ప్రమాణానికి సిద్ధమా అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. ఆల్రెడీ నిన్న ప్రమాణం చేసిండు తడి బట్టలతోటి, ఇలా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి పోతా ఉన్నారు. మరి మీరు ఎందుకో ముచ్చట చేయట్లేదు? ఈ ప్రమాణాలు ఏంటి ఎందుకు అనుకుంటా ఉన్నారా? మరి మీ సాక్షాత్తు రైతు భరోసా మీద మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనపడ్డ ప్రతి దేవుడి దగ్గర కూడా ప్రమాణం చేసుకుంటా పోయిండు. కనపడ్డటువంటి ప్రతి దేవుడి దగ్గర కూడా ప్రమాణం చేసినటువంటి సందర్భం మరి మనకి కనపడతా ఉన్నది. మరి ఈరోజు మరి మీరు స్కామ్ చేసినట్టేనా? మరి దీని మీద మీ స్పందన ఏంటిది? ఈ స్పందన ఏంటిది? ప్రభుత్వం స్పందించాలి, పొన్నం ప్రభాకర్ స్పందించాలి, మొత్తం ఆధారాలతో సహా ఉన్నాయి నా దగ్గర చూపిస్తా అని చెప్పి కూడా మరి పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తా ఉన్నాడు. రా ప్రమాణం చేద్దామని చెప్పి ప్లయాస్ విషయంలో 100కి 100% ఎన్టీపీఎస్ ఏదైతే ఉన్నదో ఆడ స్కామ్ జరిగింది అనేటువంటి ఆరోపణలు కూడా మరి కౌశిక్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. ఒకసారి మనం ఆ కౌశిక్ రెడ్డి గారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కౌశిక్ రెడ్డి గారితో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో కూడా మనం ఒక 2-3 సమస్యల మీద హుజూరాబాద్ ఎమ్మెల్యే గారికి మనం చేసినప్పుడు ఆయన రెస్పాండ్ అవడం కూడా జరిగింది. ఒకసారి మరి దీని స్పందనపై కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడతారో ఒకసారి మనం ఆయన ద్వారా అడిగి తెలుసుకుందాం. రింగ్ అయితా ఉన్నది.
మరి పదే పదే ఆధారాలతో పాటు స్కామ్ చేసిండు. రోజుకి 50 లక్షల రూపాయలు పొన్నం ప్రభాకర్కి అందుతా ఉన్నాయి. అక్కడ అధికారులు మొత్తం, తర్వాత మంత్రి గారి కనుసన్నల్లోనే ఈ అక్రమ దందా జరుగుతా ఉన్నది. ఆ వే బిల్స్ వచ్చేటటువంటి పోయేది ఒకటి ఉంటది, వచ్చేది ఒకటి ఉంటది, ఆడ వెయిట్ ఒకటి ఉంటది, ఇష్టానుసారంగా వేసి పంపిస్తారని చెప్పి ఆయన ఆరోపణలు చేస్తా ఉంటే మరి ఎందుకో స్పందించట్లేదు. మరి ఆయన ఫోన్ లేపట్లేదు. మళ్ళీ ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. ఎందుకు స్పందించట్లేదు అని చెప్పి పొన్నం ప్రభాకర్ని క్లియర్గా అడుగుతా ఉన్నాడు. మరి రాట్లే, పొన్నం ప్రభాకర్ గారు బయటికి రాట్లే. నిన్న బయటికి రాలేదు, ఇవాళ బయటికి రాలేదు. మరి నీకు దేవుని మీద ప్రమాణాలు చేయడం ఇష్టం లేకపోతే సాక్ష్యాధారాలతో చూపెట్టాలి. సాక్ష్యాధారాలతో కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేయాలి. మరి ఆయన ఫోన్ అయితే లేపట్లేదు. మరి ఏంటి ఈ విషయం మీద ఆయన ఏం చెప్తారు ఏంటిది అనేది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం, కానీ ఆయన ఫోన్ లేపట్లేదు. మరొకసారి రైట్, ఆయన అయితే ఫోన్ లేపట్లేదు. సరే, మరి ఏ బిజీగా ఉన్నారా ఏంటి విషయం అనేది మరి మనం ఏదేమైనా కానీ ఇక చేసినటువంటి సవాల్ మీద పొన్నం ప్రభాకర్ కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎలా స్పందిస్తుంది ఏంటిది అనేటువంటి విషయం మాత్రం మనం చూడాలి. దీని మీద 100కి 100% పొన్నం ప్రభాకర్ స్పందించాల్సిన అవసరం ఉన్నది.